ఉన్నాయి అవన్నీ కూడా రియల్ అనిపించాయి అనమాట. ఓకేనా? సో అందుకనే ఆ థింగ్ అనేది మీకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డైలీగా ఓకేనా, మినిమం ఒక 30 మినిట్స్ నుండి, ఆ 30 మినిట్స్ కూడా లేవన్నా అని కొంతమంది అనొచ్చు. చెప్తాను క్లియర్ గా, అది కూడా మీకు చెప్తాను. 1 అవర్ వరకు ఎలా పెట్టాలి అనేది కూడా క్లియర్ గా చెప్తాను. మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్, బిట్ బై బిట్ చెప్తుంటూ వెళ్తాను. సో దాని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. ఎంతమంది గోల్ సెట్ చేసుకున్నారు? నాకు క్లారిటీ ఇవ్వండి. ఎంతమంది గోల్ సెట్ చేసుకున్నారు? ఫ్రాంక్ గా చెప్పండి అన్న, నా పర్టికులర్ ఏదైతే ఆ థింగ్ ఉందో, నా థింగ్ అనేది 100 బిలో ర్యాంక్ అన్నా, లేదు అంటే 200 బిలో ర్యాంక్ అన్నా, నా కెపాసిటీ అనేది 1000 బిలో ర్యాంక్ అన్నా అని చెప్పండి, పర్లేదు. ఎంతమంది పెట్టుకున్నారు ఒకసారి క్లియర్ గా మెన్షన్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేయండి. కోటేష్ చెప్తున్నాడు, సాహిత్య. అక్కడ ఆ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100 బిలో ర్యాంక్, వెరీ గుడ్ దీక్షిత. ఇంకా చాలా మంది ఉన్నారు, లైక్ యా, నవీన్ కోటల, ఓకే వెరీ గుడ్. అండ్ అలాగే చిన్న వివో వివో వన్, సాహిత్య, యామిని, మేఘనశ్రీ, 50, వెరీ గుడ్. ఓకే. సో ఓకే, కమింగ్ టు ఆస్పెక్ట్ సి, ఇక్కడ ఏదైతే మీరు పెట్టుకున్న ర్యాంక్ ఏదైతే ఉందో, ఆ ర్యాంక్ ని ఒక దగ్గర స్టిక్ చేసుకోవడమో కానీ, లేదనుకుంటే ఒక మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ సిస్టర్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి డైరెక్ట్ గా అనౌన్స్ చేయండి. ఓకేనా? ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ అనేది నేను పెట్టుకున్నాను, అండ్ దీనికోసం నేను డైలీ కొంత అమౌంట్ ఆఫ్ టైం అంటే పెడబోతున్నాను అని చెప్పండి. మీరు ఎప్పుడైతే పబ్లిక్ అనౌన్స్ చేస్తారో, ఒక డే అనేది మీరు లైక్ దాని గురించి మీరు బ్యాక్ స్టెప్ వేస్తున్నప్పుడు, అంటే లైక్ ఆ పర్టికులర్ ఏదైతే 30 మినిట్స్ ఆర్ 1 అవర్ ఆఫ్ టైం ఏదైతే మీరు పెట్టాలనుకున్న టైం ఏదైతే ఉందో, ఒక రోజు మీరు వదిలేయచ్చు అనమాట. అరే ఏం పెడతాంలే, రోజు ఏం పెడతాంలే అని చెప్పే కైండ్ ఆఫ్ థింగ్ లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఏదైతే 100 బిలో ర్యాంక్ అనే కైండ్ ఆఫ్ థింగ్ అనేది అందరికీ అనౌన్స్ చేశానని చెప్పి నీ మైండ్ చెప్తుంది అనమాట. సో దాని వల్ల మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రీస్టార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మన మోటివేషన్ కానీ, లేదంటే మన డిసిప్లిన్ కానీ, మన కన్సిస్టెన్సీ కానీ అంతా కొలాప్స్ అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, అరే మళ్ళీ మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలని కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఉంటుంది కాబట్టి, అది అంతా కూడా మీరు మైండ్ లోకి పెట్టుకోవద్దు. ఓకేనా? సో మీరేం చేస్తున్నారో, ఒకవేళ మీకు ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది లైక్ బాగా డిమోటివేట్ గా అనిపిస్తున్నట్లు, మీరు ఇంట్లో చాలా థింగ్స్ అవ్వచ్చు, ఇంట్లో పేరెంట్స్ గొడవలు అవ్వచ్చు, లేదనుకుంటే డిఫరెంట్ థింగ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మిమ్మల్ని డిమోటివేట్ చేస్తాయి. అలాంటప్పుడు